ఏందిరా ఇది ఎంత పెద్దది? ఎలుకలు ఎంత పెద్దగా ఉంటాయా? ఈ జూకి వచ్చే ముందు ఆ జూ ఎన్నిసార్లు చూడలేదు. మైసూరులో, బెంగళూరులో, తిరుపతిలో. కొత్తగా ఏముంటుంది స్కిప్ చేసేద్దాం అనుకున్నా. వచ్చినందుకు 100% సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. ఎలుకలు గడ్డి తింటాయా? ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు తెలిసి ఇది ఎలుక కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మలేషియాలోని నగారా జూకి. పేరు కరెక్ట్గా చెప్పారా? నగారానో నయారానో కింద డిస్క్రిప్షన్లో అదే ఇక్కడ రాస్తా. సో ఈ జూ అనేది చాలా అంటే చాలా పెద్దది గైస్. అండ్ ఇక్కడ మనం ఇప్పటిదాకా అంటే నేను పర్సనల్గా ఇప్పటిదాకా చూడని ఎన్నో ఎనిమల్స్ని నాతో పాటు మీకు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తున్నట్లయితే ఇప్పటికే మలేషియాకి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. టైం ఉంటే అవి కూడా చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9:30 అవుతుంది. ప్రజెంట్ నేను బట్టు కేవ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట మలేషియాలో. మురుగన్ టెంపుల్, అదే కుమారస్వామి టెంపుల్ ఉంటుంది ఈ కొండల కింద. అక్కడున్న జస్ట్ ఇప్పుడే ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా జూకి అయితే వెళ్దామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చాను. సో క్యాబ్లోకి అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి జూ ఒక 10 కిలోమీటర్స్ ఉంది. సో మనల్ని అయితే జూ దగ్గర డ్రాప్ చేసేసింది. 19 రింగెట్స్ అంటే 400. సో మినిమం 20 రింగెట్స్ అయితే, అంటే 15 నుంచి 20 రింగెట్స్ అయితే పడుతుంది క్యాబ్ ఎక్కితే. అంతా జూ బయట ఇది. ఓకే, టికెట్ కౌంటర్ అయితే అటు సైడ్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళ ఇంగ్లీష్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మన సైడ్ టికెట్ని ఏమంటాం? TICKET కదా. ఆ పైన చూడండి TIKET టికెట్ అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది కొంతమందికి. సో టికెట్ అయితే తీసేసుకున్నా. 93 రింగెట్స్ అంటే 2000 రూపాయలు అటు ఇటుగా. ఈ 2000 రూపాయలకి ఇది వర్తా కాదా లోపలికి వెళ్తే మనకి అర్థమవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళేసి. అండ్ ఇది మెయిన్ ఎంట్రీ. సో ఇదైతే మన చేతికి వేసుకోవాలి. థ్యాంక్ యూ. సో జూ లోపలికి అయితే వచ్చేసాం. టికెట్ కొన్నప్పుడే వీళ్ళు మనకు ఒక మ్యాప్ అయితే ఇచ్చారు ఎక్కడ ఏది ఉంటుందని. సో ఇంకా దాన్ని చూసుకుంటూ మనకి ఏ ఎనిమల్ చూడాలనిపిస్తే అవి చూడడానికి వెళ్ళిపోవడమే. అసలు నేను ఎందుకు ఈ జూకి వచ్చానంటే పాండాలను చూద్దామని. ఇప్పటిదాకా నేను పాండాలను అయితే చూడలా, ఫస్ట్ టైం చూడబోతున్నా. అక్కడ ఏదో దాని నుంచి అరుస్తూ ఉంది. సో గొరిల్లాలు, ఈ గొరిల్లానా చింపాంజీనా, నాకు గొరిల్లానే అనుకుంటున్నా. ఒక రకమైన కోతులు. ఇక్కడ చూడండి కోళ్ళు బాగా బలిసి కొట్టుకుంటున్నాయి. బొచ్చు చూడండి ఎట్టుందా కాళ్ళకు కూడా. అరే అరే పరిగిస్తుంది పాపం నా కాడికి ఏదో వేస్తాననేమో. ఇది వచ్చేసి మన టైప్, మన సైడ్ కోళ్ళు కాదు. ఇక్కడ ఆఫ్రికన్ జాతి అనమాట. ఏందే మీ బాబా ఎంత పెద్దగా అరుస్తున్నాయి తెలుసా ఇవి అసలు. మన సైడ్ కోతులు, వీటిని కూడా తెచ్చి బోన్లో పెట్టున్నారు. సేమ్ మన బ్రీడే ఇది. సో స్టార్టింగ్లోనే మనకి కోతులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ రఫెడ్ లెమూర్. దీని ఫస్ట్ నేను ఫోటోలో కూడా చూద్దాం. అదండి డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తా. ఇక్కడ కూర్చోంది, కూర్చొని పాపం ఏదో ఆలోచిస్తుంది దీర్ఘంగా. ఏంది నా జీవితం ఎట్ అయిపోయిందనో మరి ఏమో, దిగులుగా కూర్చోంది. అంత యాక్టివ్గా అయితే లేదు. ఇదే నేను ఫస్ట్ చూసిన కొత్త ఎనిమల్. చూద్దాం. ఇక్కడ చూడండి ఉడతలో మరి ఏంది ఇది. భలే ఉంది వెరైటీగా. తోక చూడండి ఎలా ఉందో, ఎంత లావు ఉందో తోక. దీని పేరు వచ్చేసి రింగ్ టైలెడ్ లెమ్యూర్. సో ఇదే అనమాట అక్కడ ఉండేది. ఈ ప్లేస్లో మొత్తం మంకీ జాతికి సంబంధించినవి. అంటే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా రకరకాల మంకీ జాతులు ఇవన్నీ. ఎలుకలు గడ్డి తింటాయా? ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు తెలిసి ఇది ఎలుక కాదు, ర్యాబిట్ జాతికి చెందినవి అనుకుంటున్నా. గడ్డి తింటున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ ఏదో పెట్టారు. గినియా పిగ్గే ఇది, పందికొక్కు. అండ్ ఇక్కడ ఇది
చాలా సినిమాల్లో ఉంటుంది హాగ్ అని, హెగ్డే హాగ్. ఇవ్వండి చిన్నవి. ఇది కూడా నేను ఇప్పుడు దాకా చూడలేదు. చాలా ఉన్నాయి, అన్నీ పోయి ఆడ ముడుక్కో ఉన్నాయి. ఇది మాత్రం దాన్ని కొరుకుతూ ఉంది ఆడ పోయి. అండ్ ఇక్కడ ఇది కామెడీ మేకలు, వీటికి కూడా మళ్ళీ వీటికి బోను. సరే అసలు మీకు అవసరమా బోను? మంచిగా తిని నెవరేస్తూ ఉన్నాయి. డొమెస్టిక్ గోట్ అంట దీని పేరు ఇక్కడ. డొమెస్టిక్ గోటు 4 అయితే ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ మకావే కదా ఇది. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇవన్నీ ఓపెన్గా పెట్టేస్తారు. మనం టచ్ చేస్తారు అంటారో తెలియదు కానీ నో గ్లాస్, నో అదే ఎనీ ఫెన్సింగ్ అదేం లేదు. మకావ్ మాట్లాడతాయి మామూలుగా. హే దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడం. ఏదో గీరుకుంటా ఉంది. బ్లూ అండ్ ఎల్లో మకావ్ 2 ఉన్నాయి. ప్రెజెంట్ ఇంకా నేను స్టార్టింగ్లోనే ఉన్నా. ఇక్కడే చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయి. ఇది వీడియో స్టార్టింగే, ఇంకా చాలా చూపిస్తాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓపికగా చివరి దాకా అయితే చూడండి. అండ్ మన ముందు ఎవరున్నారో తెలుసా? చూపిస్తా చూడండి. వాళ్ళకి నిజంగా భలే కామెడీగా ఉన్నాయి. ఎవరు బాబు నువ్వు? ఏంటి ఎలా ఉన్నావు డల్గా? గాడిద విత్ బొచ్చు. గాడిదే కదా ఇది. దోనే బాయిలర్ కోళ్ళు కూడా బోను. బాయిలర్ కోడ్లే కానీ వేరే జాతికి సంబంధించినవి. సిక్కీ హేన్ అంట ఏదో సంథింగ్. అండ్ ఇక్కడ ఇవి ర్యాబిట్సా? ఇది ర్యాబిట్. ఇవి మనకు తెలిసినవి కొంచెం ఒక 20 దాకా ఉన్నాయి, 20-30 దాకా ఉన్నాయి. ఆ మంకీస్ కుందేల దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే ఈగలు అనమాట, వైట్ ఈగల్. అదొని లోపల ఉంది. ఇక్కడ మనకి ఈ సీలు ఉన్నాయి కదా, వీటి షో కూడా ఉంది. బట్ టైం వచ్చేసి 11 AM ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా 11 అయితే కాలేదు. ఈలోపు మనం మిగతావన్నీ చూసుకొని తర్వాత దానికి వెళ్దాం. అండ్ ఇక్కడైతే ఫిషెస్, కొన్ని పెద్ద పెద్ద ఫిషెస్ అయితే పెట్టున్నారు. అక్వేరియం. ఇక్కడ పెంగ్విన్ కూడా ఉంది, దాని లోపల ఉంది. అయితే కొంచెం దగ్గరికి రాయే చూస్తాం. పోయి ఆ రాళ్ళలో ఉంది లోపల. మీకు కనిపిస్తుందా? పెంగ్విన్ కూడా నేను ఫస్ట్ టైం చూడడం. హంబోల్ట్ పెంగ్విన్ అంట. మళ్ళీ వాటికి ఈ వాటర్ కూడా పెట్టున్నారు, అవి స్విమ్మింగ్ చేస్తాయి కదా. ఇద్దరు ఇక్కడ ఉంది. గ్లాసులో పెట్టున్నారు, వెళ్ళిపోతాయనే ఉన్నది. అసలు కామెడీగా ఉంది. కామెడీ కాదు, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి హిప్పో పొటామస్. చూడండి నెట్ ఉందో, పందిలాగా. చెప్పాలంటే పంది కంటే బలంగా ఉంది. అని వీటికి మళ్ళీ ఎప్పుడు వాటర్ కూడా పెడతా ఉండాలి. సో ఈ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. నెక్స్ట్ ప్రజెంట్ అయితే మనం హిప్పో పొటామస్ దగ్గర ఉన్నాం. దాన్ని ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఒక 2-3 hours పడుతుంది ఈజీగా జూలో. ఇక్కడైతే జింకలు, ఇవి మనం ఎప్పుడు చూసేటివి వెళ్ళండి, కొత్తగా ఏం లేదు. దుప్పి జింక టైపు. 400 పెట్టి ఈ అద్దాలు అయితే కొన్నా జూలో. అదేందో తెలీదు, జూకి వస్తే నాకు స్పెక్స్ లేకపోతే ఏదోగా ఉంటుంది. అదిగాక ఫారిన్లో ఉన్నాం, జూలో బాగా కలర్ఫుల్గా ఉంది. కళ్ళు ఎట్టంటే వెళ్ళిపోతుంటాయి కాబట్టి అద్దాలు ఉంటే మనం ఎటు చూస్తున్నాం, ఎక్కడ ఎవరిని చూస్తున్నాం ఏది తెలీదు. సో అది కూడా ఒక రీజన్. ఏందిరా ఇది ఎంత పెద్దది? ఎలుకలు ఎంత పెద్దగా ఉంటాయా? ఇది ఎలుక లేకపోతే దీని పేరు ఏం రాయలేదే. చూడండి ఎట్లా ఉన్నాయో. అచ్చం
పవర్ పేరేం రాయలేదు ఇది. క్రాస్ బ్రీడ్ ఏమో మరి, ఎలుకకి పందికి. చూడండి అసలు ఎలా ఉన్నాయి, సేమ్ ఎలుకలాగే ఉంది కదా. ఇక్కడ ఉంది దీని పేరు, ఇది వచ్చేసి క్యాపిబరా అంట. చూడడానికి ఎలుకల్లాగా ఉన్నాయి, పెద్ద ఎలుకలు పెద్ద అయితే ఎలా ఉంటాయో అలాగా. పాపం మన ఇండియన్ గార్ని ఎవరు పట్టించుకోవట్లే. ఇక్కడ చూడండి ఒక్కరు కూడా లేరు దీన్ని చూడడానికి. బైసన్ అంటారు కదా, ఇండియన్ గార్. ఇక్కడ చూడండి చిన్న సైజు ఎలుగుబంటి పిల్లది, పెద్దది ఎక్కడుంది. మళ్ళీ ఇవి ఆడుకోవడానికి చూడండి టైర్లు, ఉయ్యాల, మామూలు కథ కాదు. అండ్ దాని ఇల్లు వద్దండి, అక్కడ ఆడ ఇంకొకటి ఉంది. ఆ ఇంట్లో ఏదొకటి, అక్కడ ఒకటి, ఇక్కడ లోపల కొన్ని ఉన్నట్టున్నాయి. సో ఇది వచ్చేసి మలేయన్ సన్ బియర్. ఇక్కడైతే కంగారూస్ ఉన్నాయి. ఇది కంగారులోనే ఇంకొక రకమైన జాతి అన్నమాట. ఏదో ఫుడ్ తింటా ఉన్నాయి. కంగారుల పక్కనే ముళ్ళపంది అదండి నడుచుకుంటూ పోతూ ఉంది. ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ తింటా ఉన్నాయి, క్యారెట్లు ఒక 3 ఉన్నాయి ఇక్కడ, ముళ్ళపందులు. అండ్ ఇక్కడ కొంగలు, ఫ్లెమింగోస్. ఇవి రకరకాల రంగుల్లో ఉన్నాయి, వైట్, రెడ్, అలా పింకు. అది చూడండి ఒంటి కాలు మీద జపం చేస్తున్నాయి, ఒక కాలు పైకి పెట్టుకొని. ఇవన్నీ ఓపెన్, ఎటువంటి బోన్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఓపెన్ ప్లేస్. ఇది పైన చెట్లు, ఇవి వెళ్ళిపోవా గాలికి ఎగిరి. నాకు ఇంత నుంచి చాలా, ఈ కొంగలు ఒకటే కాదు చాలా దగ్గర ఇలాగ ఓపెన్లోనే పెట్టేస్తారు అన్నీ. ఒక 5 నిమిషాలు రెస్ట్. తిరిగి తిరిగి నా వల్ల అవ్వట్లేదు, కాళ్ళు విపరీతమైన నొప్పి. అండ్ జూలో అలా బండ్లు ఉంటాయి అన్నమాట, మనం ఎక్కించుకొని మొత్తం తిప్పుతూ చూపిస్తారు. కానీ అవి ఎక్కితే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, దగ్గరికి వెళ్ళలేం, ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. సో అంత ఫ్రీగా చూడలేం. ఇంకా అందుకే ఓపిక లేకపోయినా అక్కడక్కడ కూర్చొని నిదానంగా తిరుగుతున్నా. అంటే మనకు టైం ఉంది, ఒక 2 అవర్స్ దాకా టైం ఉంది. సో మోస్ట్లీ ఈ మ్యాప్లో ఉండే అన్ని ఎనిమల్స్ని కవర్ చేస్తా. అండ్ నేను ఎక్కువగా వెయిట్ చేసేది పాండా కోసం, ఆ పాండాని చూద్దామని. ఇప్పటిదాకా చూడలేదు పాండాని, ఫస్ట్ నేను చూడబోతున్నా. ఈ జూలో మెయిన్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అక్కడ దూరంగా మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా, అదంతా ఫారెస్ట్ ఏరియా. సో వీళ్ళు ఫారెస్ట్కి దగ్గరలోనే జూ పెట్టడం వల్ల మనకి ఇది ఒక న్యాచురల్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ చెట్లు కూడా చూడండి, చాలా రకాల చెట్లు, పెద్ద పెద్దవి. సో మనం నిజంగా ఒక ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. ప్లస్ ఎనిమల్స్ పెట్టకుండా చాలా ఓపెన్గా పెట్టేసినారు, ఎటువంటి బోన్స్ పెట్టకుండా, కమ్ములు పెట్టకుండా, గ్లాసు. ఇప్పుడు చూడండి అక్కడ ఖడ్గమృగం ఉంది, ఏ బోను లేదు, ఓపెన్. సో వాళ్ళు అలా డిజైన్ చేశారు. కింద ఒక కాలువ ఉంది. సో అవి ఎట్లాగో దాంట్లో దిగి రాలేవు కాబట్టి మనకి ఆ ఓపెన్గా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నిజంగా ఈ ఐడియా మొత్తం నాకు భలే నచ్చింది అసలు, ఇలా జూ మెయింటైన్ చేసే విధానం. ఇక్కడ ఒకటి ఉంది, ఆడొక 2 ఉన్నాయి ఖడ్గమృగాలు. అండ్ జూలో మనం తిరుగుతూ ఉంటే మనకి చాలా ఫుడ్ షాప్స్ అయితే ఉన్నాయి, షాపింగ్. అంటే ప్రతి 50 మీటర్స్కి ఒకటి వస్తుంది వాటర్ బాటిల్స్ అవన్నీ కొనుక్కోవాలంటే. సో ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్. అండ్ ఒక ప్లేస్లోనే చాలా ఎనిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రిచ్ ఉందా, అదండి అది ఆస్ట్రిచ్. అక్కడ జిరాఫీ ఉంది, అండ్ దాని పక్కన జీబ్రా ఉంది. అటు సైడు జింకలు ఉన్నాయి. సో ఒక్క ప్లేస్లోనే మల్టిపుల్ ఎనిమల్స్. అండ్ ఎక్కడ చూడండి చిన్న జింక పిల్ల కూడా జరుగుతుంది. అండ్ ఈ కాలువ ఎక్కడి నుంచో ఫారెస్ట్లో నుంచే వస్తున్నట్టుంది. అండ్ మెయిన్గా ఎనిమల్సే కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే చెట్లు చూడండి, రకరకాల చెట్లు. అక్కడ ఏంది అవి పామ్, ఆ ట్రీస్ పేరు కూడా మనకు తెలియదు, ఏ చెట్ల ఏదో మీ తెలిసే కింద కామెంట్ చేయండి. సో చెట్లు కూడా డీప్ ఫారెస్ట్లో ఉంటే ఎట్లా ఉంటుందో భలే సెట్ చేశారబ్బా. నేనైతే 100% మీరు కానీ మలేషియాకి వస్తే జూని మాత్రం అస్సలు మిస్ అవుద్ది గైస్. నేను ఫస్ట్ ఈ జూకి వచ్చే ముందు ఆ జూ ఎన్నిసార్లు చూడలేదు, మైసూరులో, బెంగళూరులో, తిరుపతిలో
కొత్తగా ఏముంటుంది స్కిప్ చేసేద్దాం అనుకున్నా, బట్ పాండాలు ఉంటాయని చెప్పి తెలిసినాక వచ్చినందుకు 100% సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. సో మలేషియాకి వస్తే మాత్రం జూన్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ సింగపూర్లో ఇంకా బాగుంటుందంట, చూద్దాం నెక్స్ట్ ప్లాన్ చేద్దాం కుదిరితే. సో ఇంకా అలా ముందుకెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి బ్యాలెన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఈ కోతులకి పేర్లు కూడా పెట్టి డబ్బులు డొనేట్ చేయమని గల ఆడుతున్నారు. సో ఇవే ఆరెంజీ సంథింగ్, చింపాంజీలో గొరిల్లాలో ఇంకొక రకం అన్నమాట. ఇవి ఏం చేస్తున్నది, ఏదో చేస్తుంది, మనకైతే అంత క్లియర్గా లేదు విజువల్స్. దాని ముఖం చూడట్టున్నాం. ఈ గొరిల్లా చింపాంజీలోనే ఒక రకమైన కోతి బ్యాచ్. పాండా సంబంధించి ఏదో ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఆ పాండాస్ నాకు తెలిసి ఓపెన్లో ఉండవేమో, దాని లోపల ఉన్నాయి. మళ్ళీ దానికి సపరేట్ ఎంట్రీనా ఏంటి? పాండాలకి బాగా డిమాండ్ ఎక్కువ. చూడండి మనలాగే చాలామంది వాటి కోసం వెయిటింగ్ అనమాట. మళ్ళీ సపరేట్ క్యూ లైన్ ఉంది వాటికి. ఆ బిల్డింగ్ లోపల ఉన్నాయి. ఎంత టైం పడుతుందో అంటే ఆల్రెడీ చాలామంది లోపల ఉన్నారు. వాళ్ళు వస్తే మమ్మల్ని పంపిస్తారు. ఇంకా మా ముందు బ్యాచ్ని అయితే పంపిస్తున్నారు. అని వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తున్నారు అనమాట. లోపల ఫ్లాష్ చేయకూడదు, పెద్దగా అరవకూడదు, అండ్ వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అంటే మేబీ పాండాస్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా ఏ ఎనిమల్కి ఇంత రెస్ట్రిక్షన్స్, ఇన్ని రూల్స్ అయితే లేవు. చూద్దాం లోపలికి వెళ్ళాక ఎంత టైప్ ఇస్తుంది అంటే లోపల ఎలా ఉంటుందో. అదంటే ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకునే వాళ్ళని ఇవ్వట్లేదు. అండ్ క్లైమేట్ కూడా వీళ్ళకి ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా పెట్టున్నారు. ఏసీ దాన్ని మొత్తం ఏసీ అయితే సెట్ చేశారు. ఏది పాండా ఎక్కడ దిగ్గోండి ఆడ పడుకో ఉంది ఒకటి. ఇక్కడ వీటికి సంబంధించిన మ్యాటర్ కూడా ఉంది. సో ఎక్కువ ఇవి చైనాలో ఉంటాయి పాండాస్. అండ్ ఇది ఒక బేరు జాతిలోనే ఒక రకమైన జాతి. అండ్ పాండాస్ చూసి బయటికి వెళ్ళే దారిలో మొత్తం మనకి ఇదొన్ని ఈ పాండాస్ బొమ్మలే ఉంటాయి. చిన్న పిల్లలు కానీ వస్తే ఖచ్చితంగా తీసి మనం అడుగుతారు. అదో అందరూ ఇక్కడ ఆల్రెడీ చిన్నపిల్లలంతా చుట్టుకో ఉన్నారు పాండా బొమ్మల కోసం. అండ్ దాని పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం పాండాలను చూడడం లోపల మంచి ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్. కానీ లోపల ఏం మాట్లాడకూడదు, ఫొటోస్లో కూడా సెల్ఫీస్ చెప్పినా కదా. సో దానివల్ల సైలెంట్గా వీడియో తీసుకొని వచ్చేసినాం. రెండే ఉన్నాయి లోపల, ఎక్కువ లేవు. ఆ రెండిట్లో ఒకటి కాలు ఎత్తేసి నిద్రపోతుంది, ఇంకోటి తింటా ఉంది. జూ లోపల ఒక వాటర్ ఫాల్స్ సెటప్ కూడా ఉంది. దీనివల్ల అంటే ఇట్లా వాటర్ జూ అంతా ఫ్లో అవుతానే ఉందన్నమాట. ఎలా సెట్ చేస్తారో తెలియదు కానీ దానివల్ల మనకి కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. ఆడ చూడండి ఇద్దరు పిల్లకాయలని ఒక ట్రాలీలో వేసి లాక్కుపోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ సెటప్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ కోసం. దాన్ని అక్కడే ఉన్నాయి జస్ట్ పక్కనే, చాలా దగ్గరగా పెద్ద ఎలిఫెంట్. చాలా పెద్దది, చాటుకు పోయింది. ఇంకొకటి అదండి అక్కడ ఉంది. వీళ్ళకి కొమ్ములు లేవు. బాహుబలి సినిమాలో చూపించిన ఎద్దులు వద్దని అవి నిజంగానే ఉన్నాయి. మేబీ రాజమౌళి వీటిని చూసే ఆ సీన్లో ఇటు పెట్టినట్టున్నాడు. కొమ్ములు చూడండి ఎంత పెద్దవో. నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు అంత పెద్దవి ఉండవు కావాలా,
అది ఫిక్షనల్ ఏమో అనుకున్నా, బట్ రియల్గా ఎగ్జిస్ట్ అయ్యి. ఇక్కడ మన గోమాతలు పాపం ఎంత కష్టం వచ్చిందో వీటికి. కష్టమే ఉందలే, మంచిగా తిని సుఖంగా ఉంటాయి ఇక్కడే. మొత్తం ఆవులే, ఒక 30 దాకా ఉన్నాయి. ఇదైతే మరీ దారుణం కాదు, చాలా కామెడీ. అదండి మన బర్రెలు కూడా జూలో పెట్టినారు. సుఖంగా ఉంటాయా, అదృష్టవంతులు ఈ బర్రెలు మాత్రం. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎనిమల్ బ్లాక్ ప్యాంథర్. అదండి ఆడ దూరంగా పడుకొని కాళ్ళు ఎత్తేస్తుంది, అది కూడా పైకి. గ్లాస్లో నుంచి అంత సరిగ్గా కనిపించట్లా. ఇవి వచ్చేసి కుందేళ్ళలో ఇంకో జాతి. రకరకాలుగా ఉన్నాయి ఇవి. కుందేలు, ఎలుకలు, పందికొక్కులు, క్రాస్ బీడ్ ఉన్నట్టున్నాయి. చూడండి జింకలా ఉంది కింద కాళ్ళు, అవి చూస్తే పైనేమో ఫేస్ కట్ అవి కుందేలు, ఎలుకలాగా ఉన్నాయి. ఏ బాబు చూడమ్మ ఒకసారి, చిన్న సైజు కంగారు ఇది. దీని లోపల ఏమున్నాయో మీరే కనిపెట్టండి. అక్కడ చూసారా దూరంగా ఎంత పెద్ద తాబేల్లో. నేను ఫస్ట్ వాటిని చూసి బండరాలేమో అనుకున్నా, తర్వాత ఇక్కడ బోర్డు పెట్టున్నారు అనమాట, టాటాయిస్ అని. అప్పుడు ఎతికితే అక్కడ కనిపించినాయి. పెద్దది 1, 2. అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ జోన్లోకి అయితే వెళ్తున్నాం, అంటే రెప్టైల్స్, స్నేక్స్. యాక్చువల్లీ నాకు ఈ రెప్టైల్స్ అంటే భలే ఇంట్రెస్ట్. మాంగ్రూవ్ స్నేక్ ఏది ఈ చెట్లలో వద్దండి, ఎట్ట చూస్తుందో చెట్లు మధ్యలో పైకి వెళ్ళి పడుకొని. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లైన్స్తో సేమ్ ఇలానే ఉన్నాయి. అనేది గ్రీన్ ర్యాట్ స్నేక్. ఇది ఓన్లీ ర్యాట్ స్నేక్. ఇది ఆడుంది, ఈ చెట్లు పెట్టి ఇదండి కలిసిపోయింది ఆ చెట్టుకి, ఆ కలర్కి. అండ్ ఇది పైథాన్లో ఇంకొక రకం. ఇదండి, ఇది ఒకటి కొంచెం యాక్టివ్గా కదులుతుంది. ఒకటి కాదు, ఇవి 3 ఉన్నాయి ఇక్కడ పైథాన్లు. అండ్ ఇంకొక రకమైన పైథాను, ఇది చాలా పెద్దది. చూడండి ఎంత ఉందో. మన సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇది. పైథాన్లో ఇది ఇంకొక రకం. చాలా రకాల పైథాన్ ఉన్నాయి. పైథాన్, బర్మిసి పైథాన్ అంట. ముఖం కనిపించలేదు కానీ కదులుతూ ఉంది. అండ్ ఇది వచ్చేసి వైట్ పైథాన్, 6వది ఇది పైథాన్లో నేను చూడటం ఇప్పుడు. ఇంకా అండ్ మనందరి ఫేవరెట్ కింగ్ కోబ్రా. ఇది ఎక్కువ ఇండియాలో, సౌత్ చైనాలో అండ్ సౌత్ ఏషియా కంట్రీస్లో ఉంటుంది. కింగ్ కోబ్రా ఎక్కడున్నావు? అదండి కలిసిపోయింది ఆ కలర్లో. చాలా పెద్దది ఇదైతే, అనకుండా సైజు ఉంది కోబ్రా. ఇది వచ్చేసి మానిటర్ లిజార్డ్, బల్లిల్లో ఒక రకం. చూడండి ఎంత ఉందో. మనకి నేను ఇది ఎప్పుడు చూడలేదు ఈ లిజార్డ్ని. 2 ఉన్నాయి పక్క పక్కనే. ఇది వచ్చేసి బ్లడ్ పైథాను. ఎవర నాయన ఎన్ని ఉన్నాయి రా పైథాన్లో రకాలు? నాకు తెలిసింది 1, 2 అంతే. బ్లడ్ పైథాన్. ఇది వచ్చేసి ఏదో ఇదండి, దీని పేరే వెరైటీగా ఉంది. చాలా ఉన్నాయి, అన్నీ సన్నగా పొడుగ్గా. దాన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. ఏదో రేసర్ అంటే ఇది చాలా ఫాస్ట్గా పోయేటటువంటి పాము. ఇది వచ్చేసి క్యాట్ స్నేక్. మేబీ ఓన్లీ పిల్లులే తింటుందా ఏంది? నేను పడుకోండి.
ఏదో బ్లాక్ స్నేక్, ఇది కూడా ర్యాట్ స్నేక్. ఇదండి ఆ కొమ్మ పైన అన్ని చెట్లు ఎక్కి పడుకో ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం పైథాను కోబ్రాలు చూసాం కదా, ఇక్కడ బోవాలో రకాల స్నేక్స్, టైటానం బోవా అంటాం కదా, ఆ జాతికి సంబంధించినవి. చాలా పెద్దవి ఇవైతే. ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ అల్బినో బోవా అంట, సేమ్ పైథాన్ జాతికి సంబంధించిందే, బట్ వేరే బ్రీడ్. చాలా పాములు ఉన్నాయి ఇక్కడ. నేను ఏదో 1-2 ఉంటాయేమో అనుకున్నా, కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ ర్యాట్ స్నేక్. మన సైడ్ ఉంటాయి చూడండి పసికిరి పాములు, అవే అనుకుంటున్నా పసికిరి పాములు. పెద్దది 4 ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ లిజార్డ్. ఇది జోనస్ ఎలా ఉందో, వాటర్ లిజార్డ్. ఇది కూడా ఇది ఇంకొక జాతికి సంబంధించింది. ఈ ఒక్క దాంట్లోనే 3 రకాల జంతువులు ఉన్నాయి. పైథాన్ ఉంది, ఏదో టర్టిల్ టైప్ ఒకటి ఉంది, ఇంకొక టర్టిల్ ఉంది, ఫిషెస్ కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత పెద్దదో. పైథాన్ చూడండి అసలు ఎంత పెద్దదో. ఇది ఒక్కటి బాగా యాక్టివ్గా తిరుగుతుంది అన్నిటితో పోల్చుకుంటే. దీంట్లోనే దానికి ఫుడ్ అనుకుంటా చాక్ ఫిష్ షాప్ అని పెట్టున్నారు. ఈ రెప్టైటిల్స్ జోన్లో నుంచి బయటకి రాగానే మనకి ముసళ్ళు ఉంటాయి. బయట కూడా పెద్ద పెద్ద ముసళ్ళు చూడండి అసలు ఎంత ఉందో. ఒక మనిషిని మింగేస్తుంది, అంత పెద్దది. చాలా అంటే చాలా పెద్ద ముసలు ఇది. ఓర నాయన, ఇది ఒకటే కాదు, ఇంకా రకరకాల క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. అదండి దీంట్లో ఒక రకమైన క్రొకోడైల్స్. అదండి అక్కడ దూరంగా పడుకో ఉన్నాయి చూసారా. మూతి సన్నగా వచ్చి ఉంటుంది చూడండి, ఆ టైప్ క్రొకోడైల్ అనమాట ఇది. దాన్ని ఇక్కడ చూపిస్తూ చూడండి, మీకు మూతి సన్నగా పొడుగ్గా వచ్చి ఉంటాయి. ఇది వచ్చేసి మన వైట్ బెంగాల్ టైగరు. అదండి ఆడ నిద్రపోతుంది పడుకొని. సో వీళ్ళు చూసారా చుట్టూ వాటర్ పోసేసారు, అంటే దాన్ని జంప్ చేయనీయకుండా. ఫెన్స్ని కూడా ఎక్కువ హైట్ అయితే పెట్టలేదు, చాలా కిందకే ఉంది, బట్ అది స్టిల్ బయటికి అయితే రాలేదు, పడుకొని నిద్రపోతుంది. ఇది మన బెంగాల్ టైగర్ కాదు, మలయాన్ టైగర్ అంట, అంటే వీళ్ళకి సంబంధించిన టైగరు. అదండి ఆడ పడుకోంది. ఈ టైగర్లు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాయి, ఎప్పుడో ఒకసారి యాక్టివ్గా ఉంటాయి ఇవి టైగర్లు, లయన్లు 2. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి లయన్ అయితే వస్తుంది. అదండి, అంటే ఇది నార్మల్ లయన్ కాదు, వైట్ లయన్. సేమ్ దీనికి అలానే పెట్టారు, ఓపెన్గానే బొమ్మ ఉన్నట్టుంది గైస్. నిజంగా కదలకుండా ఒక బొమ్మ ఎట్లా అయితే ఉంటుందో. ఇప్పుడు లేచిందయ్యా. సో ఈ జూలో ఇవి కూడా ఉన్నాయి. వీటిని ఏదో అంటారబ్బా, ఇటు పేరు నాకు తెలియదు, చెప్తా ఆగండి పక్క చూసి. ఇది కూడా గాడిద జాతికి సంబంధించిన ఏనుగు పంది క్రాస్ బ్రీడ్ ఇది. సో దీని పేరు వచ్చేసి మలయాన్ టాపిర్. జూ మధ్యలోనే ఒక పెద్ద లేక్ అయితే ఉంది, చాలా పెద్దది. ఇదంతా ఒక రౌండ్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేక్ చుట్టూరా. దీంట్లో అయితే ఫిషింగ్ కూడా చేయొచ్చు అని సింబల్ ఉంది, అంటే ఇచ్చిన మ్యాప్లో, బట్ ఫిషింగ్ చేయొచ్చో తెలియదు. నెలల్లో ఏదో ఉంది అక్కడ, ముసలా లేకపోతే ఏదో, మరి ముసలే అనుకుంటున్నా. ముసలే, అంత పెద్దది ముసలు కాబట్టి ఇంకేముంటుంది. మొత్తం జూ అంతా తిరిగేసి లాస్ట్లో ఇక్కడ లేక్ దగ్గర అయితే కాసేపు కూర్చున్నా. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే బోట్స్ సెక్షన్ ఉంది, అదే అనుకుంటా లాస్ట్. దాని తర్వాత ఇంకా ఏముండదు, చూద్దాం. అదొక్కటి కూడా కవర్ చేసేస్తే మొత్తం జూకి న్యాయం చేస్తాం వాళ్ళని మొత్తం. వీళ్ళు ఈ మ్యాప్ ఇచ్చి మంచి పని చేస్తారు, ఎందుకంటే జూలో ఉన్న ప్రతి ఒక్క ఎనిమల్ని నేను చూసిన ఈ మ్యాప్ని ఫాలో అయ్యి. సో ఇటు సైడ్ అంతా బర్డ్స్. సో మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. చూడండి కోడి, దీన్ని కూడా వీళ్ళు వింతగా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. కోడి పుంజు అని అక్కడ చూడండి, బాతులు. చాలా ఉన్నాయి కోడి పుంజులు.
అండ్ ఇక్కడ ఫిషెస్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఇలాంటి పికాక్ని చూసారా? ఇది కూడా ఒక రకమైన పికాక్. చూడండి అసలు ఎలా ఉందో, ఏమన్నా బాగుందా? పికాక్ అంటే మన ఇండియన్ సైడ్ ఉండేది, ఇదేదో ఒక రకంగా అంటే వేరే కలర్లో వేరే రకంగా ఉంది. ఇదండి పికాక్, ఎంత దగ్గరగా ఉందో చూడండి. పించాలు అయితే లేవు కానీ ఆడబడుస్తుందో. పికాకే కదా ఇది, పికాకే. పైన అది ఉంది, పికాకేనా? ఇది అక్కడ ఇంకొకటి ఉంది, బట్ తోకలేదు, పీకేసినట్టున్నారు. అండ్ ప్రెజెంట్ కూడా మళ్ళీ మనం బర్డ్స్ జోన్ లోపల ఉన్నాం. ఇక్కడ కొన్ని కోడి ఇవన్నీ ఒక బోన్లో పెట్టి మనం బోన్లోకి వెళ్తాం. అంటే అవి పొడవు కాబట్టి ధైర్యంగా లోపలికి వెళ్ళచ్చు. సో ఈ కాన్సెప్ట్ బాగుంది కదా. మనమే బోట్స్ జోన్ లోపలికి వెళ్ళి వాటిని దగ్గరగా ఇదండి బాతులు దగ్గరగా చూడొచ్చు. కొంగలు మనం లోపలికి వదిలేస్తారు చెప్పాలంటే. చాలా రకాల కొంగ, స్టాచ్యూ లాగా ఉంది ఇది. ధ్యానం చేస్తుంది ఇది అయితే. అండ్ పికాక్, పెద్ద పికాక్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని మాత్రం బోన్లో పెట్టున్నారు, అంటే దాన్ని బొచ్చు ఏమైనా బీకేస్తారనేమో. కలర్ఫుల్గా మెరిసిపోతుంది. అక్కడ వచ్చేసి ఆస్ట్రిచ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మనం జూ మొత్తాన్ని తిరిగేసినాం. ఇదేంది ఇంత పెద్ద ట్రీ, మర్రి చెట్టే కదా ఇది. ఓడలు అవి వచ్చున్నాయి, అక్కడ బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. అదేందో తెలియదు కానీ ప్రతి దగ్గర జిరాఫీని లాస్ట్లోనే పెడతారు. ఎందుకో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎగ్జిట్ దగ్గర జిరాఫీ ఉంటుంది. సో మనం అటు సైడ్ నుంచి అటు వెళ్ళేసి అదంతా తిరిగి లాస్ట్ మళ్ళీ ఇక్కడికైతే వచ్చాం. ఈ జిరాఫీ పక్కన మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. హైలైట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారు చూడండి. పాండా, యూము, కొన్ని బర్డ్స్, తర్వాత టైగరు, ఎలిఫెంటు, ఈ టేపియరు. అండ్ ఇక్కడికి వస్తే చిల్డ్రన్స్ వరల్డ్ దగ్గర కొన్ని బుడ్డ గుర్రాలు ఉంటాయి. అండ్ సీల్ అయింది ఒకటి ఉంటుంది అనమాట షో, యాంపీ థియేటర్. అది ఇప్పుడు వెళ్దాం మనం, అది నాకు మిస్ అయినాం. అలాగే ఈ బ్యూ మ్యూజియం. సో మొత్తం అంటే ఇటు వెళ్తే ఇవి ఉంటాయి, ఇటు వెళ్తే ఇవి. సో ఇప్పుడు మనం ఆ యాంపీ థియేటర్కి వెళ్ళి ఆ సీల్ అయింది చూద్దాం. షో ఒకటి ఉంటుంది. షో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11కి ఒకసారి, ఈవినింగ్ 3కి. ఓన్లీ 2 టైమ్స్ ఉంటుంది అంట డేకి. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 1 గంట కదా. సో ఇప్పుడైతే లేదు, అదొకటి మిస్ అయినా. టైం అర్థం కాక అంటే చూసుకోవాలి నేను టైమింగ్స్. సర్లే. సో గైస్ చూశారు కదా, అది మలేషియాలోని జూ నగారాకి సంబంధించిన ఫుల్ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆ బ్యాక్ ఒక హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తిని నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తా. అది ఏ ప్లేసు ఎక్కడికి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఈ వీడియో కానీ మీకు కొంచెం నచ్చుంటే ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ మలేషియా, కౌలాలంపూర్ జూ నగారా.